అని ఒకరోజు హడావిడిగా మరి ఏం చేస్తారో చూడాలి. దీన్ని కాస్త బ్రేక్ చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి. కానీ హైకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది కదా. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి మీకు నమస్కారం సార్. సంక్షేమ పథకాల ద్వారానే ఓట్లు పడతాయి అని ఇన్నాళ్ళు ఏ అపోహకైతే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని, రాష్ట్ర భద్రతని, రాష్ట్ర రక్షణని అన్ని రకాలుగా పక్కకు తోసేసి కేవలం సంక్షేమం అనే పేరుతోటే ఇప్పటి వరకు మాయ పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇవాళ ఎలక్షన్ రోజు లేదా ఎలక్షన్ ముందు రోజు అకౌంట్ లో డబ్బులు పడితే మళ్ళీ ఓట్లు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లు వేస్తారని చెప్పుకోవడం కూడా అంతే అపోహ అవుతుంది. ఎందుకంటే 3 ఏళ్లుగా ఇచ్చిన పథకాలకి రాని ఓట్లు ముందు రోజు పడే డబ్బులకి, ముందు రోజు ఇచ్చే 11 డబ్బులకి పడతాయని చెప్పేసి ఎలా భావించగలం మనమైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా? అంటే ప్రజల డబ్బులతోనే ప్రజల ఓట్లు కొందాము డైరెక్ట్ గా, ముందు రోజు కొంటే గుర్తుంటది అనే ఉద్దేశంతో ఇలా చేశాడు. కేవలం పథకాలు ప్రజలకి సంక్షేమం పేరుతో అందిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, లేదంటే వాళ్ళ ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు అనే ఒక సదుద్దేశం లేకపోగా ప్రజల డబ్బులతోనే ప్రజలను కొనాలి మనం అనే ఒక దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఈ పథకాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫస్ట్ నుంచి కూడా 2019కి ముందు అతను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇచ్చిన హామీలు, ప్రజలు అతను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పినటువంటి బాధలు, వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం ఓట్లు కొనాలి, ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే చేయాలి, రాష్ట్రం ఎలా వెళ్ళినా నాకు సంబంధం లేదు అనే ఉద్దేశంతోనే చేశాడు. పథకాల పేరుతో డబ్బులు వేస్తూ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాల కోసం చదువుకుంటున్నారన్న విషయం మర్చిపోయాడు. ఉద్యోగస్తులకు టైంకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ఈ పథకాల అర్హులు కాదు, ఈ జీతాల మీద వాళ్ళు ఆధారపడతారన్న విషయం మర్చిపోయాడు. రైతులకు సమయానికి కరెంటు, నీళ్లు అందించాలి, వాటి కోసం మనం ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న విషయం మర్చిపోయాడు. రోడ్లు వేయాలి, లేదంటే యాక్సిడెంట్ల ద్వారా రోడ్డును పడుతున్న కుటుంబాలను మనం ఆపలేము, ఈ పథకాలు కూడా వాళ్ళ జీవితాలను బాగు చేయలేవు అన్న విషయం మర్చిపోయాడు. పూర్తిగా మద్యం నిషేధిస్తాను అని చెప్పేసి మద్యం నిషేధించకపోగా రేట్లు పెంచితే తాగడం తగ్గిస్తారనే ఒక దురుద్దేశం జనం ముందుంచి రక్తం తాగడం అలవాటు చేసుకున్నాడు. ప్రజల రక్తాన్ని మద్యం రూపంలో తాగడం అలవాటు చేసుకున్నాడు. డబ్బుల్ని పిండి తాగాడు. ఈ రోజు ఇన్ని బాధలు ఈ రాష్ట్రంలో 4.5 ఏళ్ళు 5 ఏళ్లుగా ప్రజలు పడుతూ ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ కూటమిని ఆశీర్వదించాలి అని చెప్పేసి దృఢంగా ఫిక్స్ అయి ఉంటే, ఆ రోజు ముందు రోజు డబ్బులు పడ్డంత మాత్రాన ఓటు పడిద్ది అనుకుంటే అంతకన్నా పిచ్చోడు ఇంకొకటి ఎవడో ఉండడు ఈ రాష్ట్రంలో నేనైతే బలంగా భావిస్తున్నా. ఈ విషయాన్ని అట్లా పెడితే ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ విధంగా అవినీతిమయం చేశాడు అనడానికి వాళ్ళ రాష్ట్రంలో మన సిఎస్ జవహర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు ఇంకొకటి పరాకాష్ఠ. ఇది అసలు అంటే అతను ప్రభుత్వానికి పనిచేస్తున్నానన్న విషయం మర్చిపోయి, ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి నాకు, నేను జగన్మోహన్ రెడ్డికే పనిచేస్తానన్న తీరుగా వ్యవహరించడం ఏదైతే ఉందో, నిబంధనలకి, ఎన్నికల కమిషన్ రూల్స్ కు వ్యతిరేకంగా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజలకి ఎలక్షన్ రోజు ముందు రోజునే డబ్బులు ఎందుకు పడాలి? పథకాల డబ్బులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పడకూడదా? 1 రోజు 2 రోజులు ఆగలేమన్నారు ప్రజలు. ఇన్ని సంవత్సరాలు ఆగిన వాళ్ళు జనవరిలో బటన్ నొక్కితే ఇవాళ మే నెలకు వచ్చిన దాకా 5 నెలలు ఆగిన ప్రజలు 1 రోజు 2 రోజులు ఆగమన్నారా? ఈ విషయాన్ని ఒక ప్రభుత్వ పరిపాలనాదారుడుగా ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇలా చేయొచ్చా? కేవలం ఇది జగన్ కి తొత్తుగా వ్యవహరించడం కాదు. అర్థమవుతుంది కదా అనుకూలంగా వ్యవహరించారని. ఇన్నాళ్ళు ఆగిన ప్రజలు 1 రోజు ఎందుకు ఆగలేరు? ఆగుతారు కదా. అవునండి. 5 నెలల పాటు మీరు ఎప్పుడు పథకాలు అనేవి డైరెక్ట్ గానే పెద్ద సౌండింగ్ తీసి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ లో డబ్బులు లేకుండా అంత పెద్ద సభలు ప్రజాధనంతో ఎందుకు నిర్వహించాలి? ఆ డబ్బుల్ని అప్పుడే వేస్తున్నట్లుగా ప్రజలందరినీ ఆటోలో పెట్టి బలవంతంగా ఎందుకు తోలకెళ్ళాలి? కాలేజీలని, స్టూడెంట్స్ ని, అలాగే సామాన్య మహిళలందరినీ ఎందుకు మభ్య పెట్టాలి? వాళ్ళు ప్రతిసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోవడం, అందరికీ ఆన్లైన్ యాప్స్ ఉండవు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఉండవు చెక్ చేసుకోవడానికి ఫోన్లో. చాలా మంది వారానికి ఒకసారి వెళ్ళారు బ్యాంక్ కి,